అర్చనైనా వస్తుంది. పడే 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 పడే. మేడం, ఏంటి బాబు, నేను రోజెస్ తెమ్మంటే నువ్వేవేవో ఫ్లవర్స్ తెచ్చావు. మీరే కదా మేడం రంగురంగుల పూలు తీసుకురమ్మన్నారు. నేను కలర్ రోజెస్ తెమ్మంటే నువ్వు డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ తెచ్చావు. ఏం చేసుకోవాలి వీటిని? తల్లో పెట్టుకోండి మేడం, బాగుంటాయి. ఆ ఏవో తీసుకెళ్లి మీ ఆవిడ తల్లో పెట్టు, చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఈ తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టండి మేడం, పుణ్యం వస్తుంది. మీ ఇంట్లో దేవుడి గది ఉందా? దేవుడి గది లేకుండా ఇల్లు ఉండదు కదా మేడం. మా ఫ్లాట్ ఉందిగా. ఈ పూలు తీసుకెళ్లి మీ దేవుడి గదిలో పెట్టేసుకో, ఆ పుణ్యం మీద నువ్వే తీసుకో. నేను మటుకు ఈ ఫ్లవర్స్ తీసుకుంటా. మనుష్య జాతిలో రకరకాల వ్యక్తుల గురించి ఏమని చెప్తాం. ఏ ఒక్కరికి ఇంకొకరితో పొంతరా పోలిక ఉండదు. రకరకాల వ్యక్తులు, రకరకాల స్వభావాలు. మరి ఈ అమ్మాయో పూటకో రకం, పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఇంకో రకం, సాయంత్రం ఒక రకం, రాత్రి రకరకాలు. ఇలా ఉండే ఈ అమ్మాయి పేరు అర్చన. అమ్మాయి అమ్మాయి అని ఎందుకంటున్నామంటే మనిషి ఎదిగింది గాని బుర్ర పసి పాప వయసులోనే ఆగిపోయింది. ఏంటి సునేనా, ఇవాళ నీ బర్త్డేనా? లేదు. ప్రమోషన్ వచ్చిందా? కాదు కాదు. లేదు లేదు, పెళ్లి ఫిక్స్ అయిందేమో. సునైన పెళ్లి కూతురాయనే, మా సునైన పెళ్లి ఆ కూతురాయనే. బండి పెళ్లి కుదరలేదు, ఏమీ కుదరలేదు. మరి మా స్ట్రీట్ డాగ్ బర్త్డే. స్ట్రీట్ డాగ్ పుట్టినరోజా? స్ట్రీట్ డాగ్ పుట్టినరోజా? స్ట్రీట్ డాగా? యా, డాగీ. ఓకే ఓకే, హ్యావ్. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ సే హ్యాపీ బర్త్డే డాగీ? హ్యాపీ బర్త్డే డాగి. యా యా, యూ కెన్ టేక్ ది ఎంటైర్ స్వీట్. ఓకే. థ్యాంక్ యూ. ఇంత మోడర్న్ గా ఉంది, ఈ కాలం అమ్మాయి అనుకునేరు ఈ అమ్మాయిని. పొరపాటు. అక్క అణుబాంబు అయితే చెల్లి వానపిల్లి, గోడ మీద బల్లి. అనుక్షణం అక్కకు సమాజానికి భయపడి గజగజలాడే నల్లి, సిల్లి. పూల రంగులో తయారయ్యాడే. గ్లామర్ కి సూటు బూటు వేస్తే నాలా ఉండదు. ఓహో. సార్, అర్చన మేడం కోసమా? అవునరా, ఇవాళ తన బర్త్డే. కొంపదీసి ప్రపోజ్ చేస్తున్నారా ఏంటి? లేదురా, విష్ చేస్తాను. అంతేలేండి, అంతకుమించి మీరేం చేస్తారని. రే, నా ఏజ్ జస్ట్ 43. అర్చన కన్నా జస్ట్ 7 ఏళ్లు పెద్దవాణ్ణి. తనకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. మా ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదురా. తేడా ఏం లేదంటారా? ఎందుకు లేదు సార్, మస్తు తేడా ఉంది. ఏంటది? ప్రపోజ్ చేసిన వాళ్ళందరికి నువ్వు చెప్పి ఆవిడ సింగిల్ ఉండిపోయింది. ప్రపోజ్ చేసిన వాళ్ళ చీ కొట్టడం వల్ల మీరు సింగిల్ ఉండిపోయారు. తేడా ఏం లేదంటారా? ఇప్పుడు టైం ఎంతైందిరా? 11:30. అంటే అర్చన మామ వచ్చే టైం అయింది. ఈ టైంలో నువ్వేం చేయాలరా? ఆఫీస్లో అందరికి కాఫీలు, ఛాయలు ఇవ్వాలి. వెళ్ళి ఆ పంజుడు ఎదవ సొల్లాపి. సార్, సూట్ కొత్తదా? అవునరా, బాగుందా? బాగుంది, కానీ మీకే సూట్ అవ్వలేదు. ఆగ్రా రై, ఆగ్రా. అమ్మో, అర్చన మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అర్చన, అర్చన, అలా పట్టించుకోకుండా వెళ్తావేంటి? నీకోసం గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఫ్లవర్స్, వావ్, ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ కాదా అర్చన, ఇట్స్ బొకే. బొకేలో ఉన్నవి ఫ్లవర్సే కదా. చూడు ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సిద్ధు,
ఏంటి మీ మేడం ఎంత ఇంట్రెస్ట్ చూపించినా పట్టించుకోవట్లేదేంటి? లైఫ్ లాంగ్ అలా సింగిల్గా ఉండిపోతుందా ఏంటి? నువ్వు నంద అయితే ఏంటి, బొంద అయితే ఏంటి, నేను సిద్ధు సిద్ధు సిద్ధు. ఇది ఈ మిల్కీ బాయ్ యాటిట్యూడ్. ప్రతి బాధలో ఆనందం, ప్రతి దరిద్రంలో అదృష్టాన్ని చూడగలగడం ఈ అబ్బాయి స్పెషల్ క్వాలిటీ. అమ్మాయి క్వీన్ లాంటి సార్, పడేయాలి అనుకోకూడదు, గెలుచుకోవాలి. అది అమ్మాయి ఏంట్రా, పెళ్లి చేస్తే ఈ పాటికి 2-3 పిల్లల్ని కనేసేది. పెళ్లి కాలేదని మిమ్మల్ని మీరే యూత్ అని చెప్పుకోగలిగింది. ఆవిడ అమ్మాయి అంటే తప్పేంటండి? కరెక్టేలే. హే స్వీట్స్. ఏంటి సునేనా, ఈసారి కూడా మీ కుక్క బర్త్డేనా? కాదు, అక్క బర్త్డే. ఓ సారీ. ఇట్స్ ఓకే. తెలీదు కాబట్టి అన్నారు కదా, అవును. తెలిస్తే అన్నారు కదా. చిల్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొందరికి కోపం ముక్కు మీద ఉంటుంది. ఇలాంటి ఇందరికి కోపం మధ్యలో ముక్కు ఉంటుంది. అయినా తప్పి బాలుడిది కాదు, మల్లీశ్వరి లాంటి సినిమాది. హీరోకి పెళ్లి కాలేదు అన్న కథనానికి ప్రసాద్ అనే నామానికి పెళ్లికాని ప్రసాద్. అవినాభావ సంబంధం కుదిర్చి ప్రసాద్ అన్న పేరున్న ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం చేశారు. చూడటానికి నమ్మడానికి కూడా ఈ బాబు వయసు యంగే. పేరే ప్రసాద్. ఇంకా పెళ్లికాని ప్రసాద్ అని ఎవరైనా అంటే ఎక్కడ కోపం చూపించాలో తెలియక చివరికి టాయిలెట్ లో కమ్మోడ మీద కూడా చూపించేస్తాడు కోపం. ఇదిగో ఈ ఆఫీసే కన్స్ట్రక్షన్ కంపెనీ. తమ పునాదులు గట్టిగా ఉండాలని ఇదిగో ఈ పురాతన అక్కా చెల్లెళ్ళని, యంగ్నెస్ ఉట్టిపడాలని ఈ లేత కుర్రాళ్లతో పాటు మరికొందరు కోతిమూకని హైర్ చేసుకుని భరిస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ అనే చెప్పాలి. ఈ పలానా కంపెనీలో ఈ తోలు బొమ్మలు ఆటే ఆటే లవ్ ఫలూదా. ప్రసాద్. చెప్పండి సునైనా గారు. ఓకే, ఆ యుఎస్ క్లయింట్స్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నెక్స్ట్ మంత్ 2nd వీక్లో. బట్ వాళ్ళు ఈ మంత్ లాస్ట్ వీక్ కల్లా కావాలంటున్నారు. ఆఫీస్ నుండి ఆర్డర్లు పాస్ చేయడం కాదండి, సైట్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను ఇంజనీర్ని మాత్రమే, బిల్డింగ్ ప్లాన్ మాత్రమే చేస్తాను. బిల్డింగ్ కట్టేది కూలీలు. పండుగలని, పబ్బాలని, హెల్త్ బాగాలేదని వాళ్ళ పనులు మానేసుకుంటూ కూర్చుంటే నేనేం చేయాలి? ఆఫీస్లో ఇంతమంది ఉన్నారు కదా, పదండి వెళ్ళి కూలీ పని చేద్దాం. ఇప్పుడు నేనేమన్నానండి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? సారీ. స్వీట్ తీసుకోండి. ఇతని పేరు రమేష్. అమ్మాయిల్ని చూడ్డు కానీ తప్పని పరిస్థితుల్లో మాత్రం అమ్మాయిలతో మొహమాటంగా మాట్లాడతాడు. మొహమాటంగానే వాళ్ళు చెప్పింది వింటాడు. హాయ్ బ్రో. స్వీట్. ఓకే ఓకే, తీసుకోండి. తీసుకున్నారు, కనీసం విష్ కూడా చేయరా? థ్యాంక్స్ అండి, హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదు, మా అక్కది. ఇప్పుడు అక్క కూడా విష్ చేయాలా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, డోంట్ పానిక్. మీరు నాకు చెప్పారు కదా, నేను మా అక్కకి చెప్తాను. ఓకే, తినండి. ఈ బర్త్డే రోజు గిఫ్ట్లు ఇవ్వడం, కేక్ కట్ చేయడం, మనమేదో సాధించేసినట్లు వీళ్ళంతా మనల్ని విష్ చేయడం, ఇదంతా చాలా సిల్లిగా ఉంది నాకు. హే, ఐల్ కాల్ యూ బ్యాక్. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటే ఇలా వచ్చావు? హ్యాపీ బర్త్డే. అప్పుడేమో స్కూల్లో చాక్లెట్లు పంచేదానివి, ఇప్పుడేమో ఆఫీసు స్వీట్లు. నువ్వింక మారవా? మార్పు నీకు నాకు. మార్పు గురించి మనమే మాట్లాడుకోవాలి. గుడికెళ్దామా? నేను టెంపుల్కి. పబ్. నేను
కదా వెళ్ళి పని చూసుకోవే. సేమ్ టు యూ. బాయ్ బాయ్. బా, ఇప్పుడు ఏమైందని ఎందుకంత ఇదైపోతున్నావు? ఏమైందా? హే, నీకు అసలు హార్ట్ ఉందా? నేను నీ మొగుడినేనా లేదా క్రిమినల్నా? అయినా ఎందుకు ఇలా మనం సైలెంట్గా ఉండాలి? బా, మంచి టైం చూసుకొని నేనే అందరికీ చెప్తాను కదా. ప్లీజ్ బేబీ అండర్స్టాండ్. హే, ఏంటే అర్థం చేసుకునేది? మన విషయం మీ వాళ్ళకి చెప్తానే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలిసేది. పెళ్ళైనాక సింగిల్గా ఉండేది ప్రపంచంలో నేను ఒక్కనే అనుకుంటా. అదే మా ఫ్రెండ్స్ అయితే లివిన్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. నువ్వు ఏంటి, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారా? హరి హరి. ఒసై, నువ్వు ఇంకొకసారి శివ శివ హరి హరి అన్నావంటే చంపేస్తా నేను. నువ్వు అలా అన్నప్పుడు అలా నాకు మా బామ్మ గుర్తొస్తుంది. ఓ, ఇప్పుడు లేరా బామ్మ? చచ్చిపోయారా? టాపిక్ డైవర్ట్ చేయకు. అసలేంటి నీ ప్రాబ్లం? బేబీ ప్లీజ్, ఇన్నాళ్ళు అర్థం చేసుకున్నావు కదా, ఇంకొన్ని నాళ్ళు వెయిట్ చేయి. యూనో, నేను వెయిట్ చేయనే. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. బేబీ నువ్వు తాగుతున్నావు కదా? అవునే, ఫుల్గా తాగేసున్నా. చూడు, నువ్వు ఒక చోట నేనొక చోట ఉండడం కుదరదు. మన పెళ్లి గురించి అందరు చెప్పి, ముఖ్యంగా మీ అక్కకి. లేదంటే రేపు ఆఫీస్లో రచ్చ రచ్చ చేస్తా. చూడు, మన ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. రేపటి నుంచి మనం అక్కడే ఉంటారా. మీది ఫిక్స్. హలో, శివ శివ. నాకెందుకో అది నా దగ్గర ఏదో దాస్తుందని అనుమానంగా ఉంది. దాచాల్సిన విషయం కాబట్టే దాస్తుందేమో డార్లింగ్. చెప్పే విషయం అయితే ఈ పాటికి చెప్పుండేదేమో కదా. నువ్వు ఓవర్ చేయకు బాబు. దాని సంగతి నీకు తెలీదు. ఓకే, నేనేమో ప్రతి విషయం దాంతో షేర్ చేసుకుంటా. అది దానికి నచ్చకపోయినా పర్వాలేదు. అది మటుకు ప్రతీది దాస్తే నాకెలా ఉంటుందో చెప్పు. కానీ మనం ఇలా స్పై చేయడం కరెక్ట్ కాదేమో డార్లింగ్. నువ్వే ఆలోచించు. ఓవర్ చెయ్యకు నువ్వు. ఓకే, నేను చెప్పేది నువ్వు చెయ్యాలంతే. ఈ రోజు దాని గుట్టు రట్టు చేయాల్సిందే. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చాయి. అవును, వంటేం చేయమంటావు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. హే, సునైనా వస్తుంది. పెడే 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 పెడే